దృఢ సంకల్పం, బలమైన కోరిక, తరగని ఆత్మవిశ్వాసం ఉన్న చోట విజయం తప్పక వరిస్తుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జూన్ 2025 ధనుసు రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్నవారికి, వృత్తిలో ఉన్నవారికి, వ్యాపారంలో ఉన్నవారికి, సంతానం, ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ సంబంధం, ఆరోగ్యం, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. మరి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక స్థితి చూస్తే రెండవ అధిపతి అయినటువంటి శనైశ్వరుడు 4లో ఉండి కుజుడితో చూడబడుతూ ఉంటారు ఈ మాసంలో అధికంగా. అంటే ఏంటంటే భూముల కొనుగోలు, అమ్మకాల ద్వారా ధనం, పెండింగ్ పనులు, ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి చేయటం, యంత్ర సంబంధమైన, వాహన సంబంధమైన, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా ఉంటే కొన్ని రిపేర్లు, విద్యుత్ పరికరాలు కావచ్చు, రిపేర్లు, మార్పులు చేర్పులు చోటు చేయడం అనేది కనపడుతుంది. పాత డీల్స్ ఏవైనా ఉంటే ఆ పాత డీల్స్ వల్ల అనుకోని ఆకస్మిక ధనలాభం కూడా వస్తుందండి. మరి కుటుంబ జీవితం చూస్తే ఇక్కడ ఏంటంటే 4వ స్థానాధిపతి గురుగ్రహం 7లో ఉన్నారు, 9వ అధిపతి రవితో కూడా కలిసి ఉంటారు. అంటే కుటుంబ సభ్యుల మధ్య మంచి అన్యోన్యత, కలిసి జీవితం కొనసాగించడం కనబడుతూ ఉందండి. శనైశ్వరుడు 4వ స్థానంలో ఉన్న ముఖ్యంగా ఏంటంటే అద్దె ఇంట్లో ఉన్నవారు ఇంటి మార్పు చేసుకోవటం, అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగంలో మార్పు, చేర్పులు, ట్రాన్స్ఫర్లు, బదిలీలోనే కనపడుతూ ఉండండి. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు కూడా దర్శించే అవకాశం కనపడుతుంది గోచార గ్రహరీత్యా. చాలా మంది అంటూ ఉంటారు, సో ప్రతి నెల అద్భుతంగా ఉందంటున్నారు కదా, మరి జరగట్లేదంటే ప్రపంచంలో 700 కోట్ల మంది ఉంటే ఉదాహరణకి 12 రాశులు ఉంటాయండి. 50 నుంచి 60 కోట్ల మంది ఒక రాశిలో ఉంటారు. ఇక్కడ మనం చెప్పేది చంద్రరాశి ఆధారితంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో లగ్నము, లగ్నాధిపతి బలము, జరుగుతున్న దశలు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కరికి. కాబట్టి సో ఫలితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా మాత్రం ఈ విధంగా ఉంటాయని చెప్పడం అనమాట. మరి పిల్లలకి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకి ఈ మాసంలో మంచి ఫలితాలు చూస్తారండి. అంటే మొదటి వారంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. 7వ తారీఖు తర్వాత మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాసినా, పరీక్షలు రాసినా మంచి శాతంతో ఉత్తీర్ణత పొందడం కావచ్చు, మంచి కాలేజెస్లో అడ్మిషన్కి మీరు ప్రాసెస్ మొదలు పెట్టడం అనేది జరుగుతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి 7వ తారీఖు నుండి. అదేవిధంగా విద్యార్థులు లేదా పిల్లలు మీ తల్లిదండ్రుల నుంచి గిఫ్ట్స్ ఏదైనా అందుకోవడం జరుగుతుందండి. పిల్లలకు పెద్దల నుంచి మంచి సహకారం అందుతుందని చెప్పాలి. అదేవిధంగా ప్రయాణాలు చేయడం, ట్రిప్స్ లాంటివి, హిల్ స్టేషన్స్ లాంటివి ఈ మాసంలో మీరు అధికంగా వెళ్ళడానికి అవకాశం కనపడుతుంది. మరి ఉద్యోగం ఎలా ఉంటుంది, కెరీర్లో ఎలా ఉంటుందంటే దశమాధిపతి బుధుడు ఈ మాసంలో 6, 7 స్థానాల్లో ఉంటారు. వృత్తిపరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావటం, బహుదూరానికి వెళ్ళటం, ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ కావటం, అదేవిధంగా రవి బుధ గురు, రవి బుధ బుధాదిత్య యోగం, గురు బుధ విద్యాయోగం, జ్ఞానయోగం. మరి గురు రవి కాంబినేషను జ్ఞానము మరియు పేరు ప్రతిష్టలు, ఇంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి 7వ స్థానంలో కేంద్రంలో ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా